హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిస్కాసి వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇది అన్నంలోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీలో కూడా. అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకి లేదా జాబ్ చేసుకుంటూ రూమ్లో ఉండే వాళ్ళకి కూడా ఈ పచ్చడి చేసి ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. హాస్టల్లో ఉండే వాళ్ళు కర్రీస్ బాగుండవని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మనం ఈ పచ్చడి తడి తగలకుండా చేసుకుని ఒక గాజు బాటిల్లో కనుక స్టోర్ చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనం పచ్చడి వాడుకునేటప్పుడు కూడా స్పూన్లు అవి కూడా తడిగా లేకుండా చూసుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం పచ్చడికి కొత్తిమీరని నాటు కొత్తిమీర తీసుకోవాలి. మనం నిల్వ పచ్చడి కాబట్టి నాటు కొత్తిమీర అయితేనే టేస్ట్ ఉంటుంది. నాటు కొత్తిమీర అంటే కనుక చిన్నగా ఉంటుంది, చూడండి ఇలా ఉంటుంది. అదే హైబ్రిడ్ కొత్తిమీర అయితే పొడవుగా కొంచెం ఆకులు అవి పెద్దగా ఉంటాయి. అదైతే మనం డైలీ మామూలుగా చట్నీలు అవి వాడుకుంటే బాగుంటుంది, కానీ నిల్వ పచ్చడికి అంత బాగుండదు. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకుని ఇసుక ఉంటుంది కదా, శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఇంట్లోనే ఆరబెట్టేసుకోవాలి. ఒక బెడ్షీట్ మీద వేసేసుకుంటే కనుక తడి అంతా క్లీన్ చేసుకుని తేమ ఏమీ లేకుండా పొడిగా ఆరిపోతుంది. చూడండి ఈ విధంగా ఆరిపోవాలన్నమాట, తడి ఎక్కడ ఉండకూడదు. మనం క్లాత్ కూడా క్లీన్ చేసుకుంటుంది. 1 గంట ప్యాన్ వేసినా కూడా ఆరిపోతుంది అనమాట. మనం కొలతకి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని ఎన్ని గిన్నెలు అవిందో కొలుచుకుందాము. చూడండి ఫుల్గా 2 గిన్నెలు అవింది కదా, దీన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చింతపండు తీసుకుందాము. చింతపండు ఒక అరగిన్నె వరకు తీసుకోవాలి. అరగిన్నెకి కొద్దిగా తక్కువ, పావు గిన్నెకి ఎక్కువ. దీన్ని తీసేసుకుని గింజలు పీచులు ఏమీ లేకుండా తీసేసుకుని, గింజలో పీసులు అవి ఉంటే కనుక ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండడానికి బాగుండదు, పీసుల కిందది ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో మనం మరిగి వేడి నీళ్ళు వేసుకోవాలి, చింతపండు ములిగేంత వరకును. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేసరికి చింతపండు బాగా నానిపోయి ఉంటుంది. మనకి మిక్సీ జార్లో మెత్తగా నలిగిపోతుంది అనమాట ఈ విధంగా చేసినట్లయితే కనుక. ఇప్పుడు ఎండుమిర్చి తీసుకుందాము. మనం ఏ గిన్నెతో కొత్తిమీర తీసుకున్నామో అదే గిన్నెతోటి ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకుని ఒక గిన్నె ఫుల్గా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకుని, ఆవాలు ఒక్కొక్క అర స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ముక్కుడు పెట్టేసుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు వేయించేసుకోవాలి. మెంతులు బాగా వేగిపోవాలి, వేగకపోతే కనుక చేదుగా ఉంటుంది మళ్ళీ. దానికోసం మనకి దోరగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఇలా 2 ముక్కలు కింద చేసుకున్నాం కదా, ఇవి కూడా బాగా వేగిపోతాయి, గింజలు కూడా వేగిపోతాయి అన్నమాట ఇలా ముక్కలు చేసి వేయించుకుంటే కనుక. చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకుని మనం కొత్తిమీరను కూడా వేయించుకోవాలి. చూడండి కొత్తిమీర కూడా కొంచెం కలర్ మారి బాగా వేగిపోతుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని ఓ పక్కన పెట్టేసుకుందాము. చల్లారిలోపు ముందు మనం ఇంకా పోపు వేసేసుకుని పక్కన పెట్టుకుంటే కనుక మనకు చల్లారిపోయి ఉంటుంది పోపు అనేది. ఒక అరగిన్నె వరకు మనం గిన్నె తీసుకున్నాం కదా, ఒక అరగిన్నె వరకు పోసుకోవాలి ఆయిల్ అనేది. ఇంచుమించు 1 కప్పు కొలతలు అయితే కనుక 1 కప్పు ఉంటుంది. 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, టీ స్పూన్ మినపప్పు వేసేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలి, వెల్లుల్లిపాయ పలంగా వేయకూడదు. తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు వేసాక ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటే కనుక మనకి ఆ వేడిగా వేగిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకుని తాలింపు పక్కన పెట్టేసి ఉంచుకుందాము. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేసరికి తాలింపు కూడా చల్లారిపోయి ఉంటుంది. అలాగే మెంతులు ఆవాలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా మనం గ్రైండ్ చేసుకుని మెత్తగా పొడిలాగా ఒక పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు గ్రైండ్ చేస్తాకి మిక్సీ జార్ కూడా తడి ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట, మనం నిల్వ పచ్చడి కాబట్టి. ముందు ఎండుమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసుకుందాము. దీనిలోనే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు అయితే ఒక 3 టేబుల్ స్పూన్కి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. అదే సాల్ట్ వేసుకుంటే కనుక ఒక 2.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
చూడండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకుందాము. కొత్తిమీర మరి మెత్తని పేస్ట్ లాగా అవ్వకపోయినా పర్వాలేదు, కొంచెం లైట్గా కొంచెం కోర్స్గా ఉంటే బాగుంటుందన్నమాట. దీన్ని కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపులో వేసేసుకోవాలి. తాలింపు కూడా మనకి నూనె కూడా చల్లారిపోయి ఉంటుంది. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. తర్వాత ఆవు పిండి కూడా వేసేసుకుందాం. ఆవాల మెంతిపిండి పొడి చేసి పెట్టుకున్నది కూడా వేసేసుకుని మనం దీన్ని గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అలాగే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఒక 4 నెలలైనా ఉంటుంది. ఒక పెద్ద బాటిల్లో పెట్టేసుకుని మనం డైలీ వాడుకునేది ఒక చిన్న బాటిల్లో తీసుకోవాలి. అప్పుడు మనకు నిల్వ ఉంటా బాగుంటుంది అన్నమాట ఎక్కువ రోజులు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.